రైట్ నౌ ఎక్స్లో అల్లు అర్జున్ ట్రెండింగ్లో ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే. నేను ఒక మూవీ ఈవెంట్లో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ఫస్ట్ థింగ్, నా వాళ్ళైతే నాకు నచ్చితే, నా ఫ్రెండ్ అయితే నేను ఎంత దూరం అన్నా వెళ్తా, వాళ్ళ కోసం ఎంతవరకన్నా వెళ్తా అని చెప్పి ఒక కామెంట్ చేశారు. తెలుసు అందరికీ, ఏపీ ఎలక్షన్స్ టైంలో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ వెళ్ళిన విషయం తెలిసింది. దాని తర్వాత జన సైనిక్స్ చాలా వరకు హర్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తున్న సమయంలో ఆయనకి సంఘీభావం ప్రకటించకుండా, ఆయనకి మద్దతు తెలపడానికి అక్కడికి వెళ్లకుండా నంద్యాల ఎందుకు వెళ్ళారు అల్లు అర్జున్ అని చెప్పి చాలామంది జన సైనికులు అయితే అల్లు అర్జున్ ప్రశ్నించారు. దానికి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. ఇక అది పక్కన పెడితే అల్లు అర్జున్ ఇంకో కామెంట్ చేశారు. నా ఫ్యాన్స్ సాధారణంగా హీరోని చూసి ఫ్యాన్స్ వస్తూ ఉంటారు, కానీ నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా అని చెప్పి అల్లు అర్జున్ మరో కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్స్ ఏమంటున్నారంటే, మీరు మీ ఫ్యాన్స్ని చూసే హీరో అయ్యారు. ఏ ఫ్యాన్స్? మెగా ఫ్యాన్సా, లేకపోతే లెజెండరీ కమేడియన్ అల్లు రామలింగయ్య గారి ఫ్యాన్స్ని చూసి మీరు హీరో అయ్యారా అని చెప్పి అల్లు అర్జున్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. సో రైట్ నౌ అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు చాలా తేలికైనవే, చాలా మామూలు మాటలే, కానీ ఇవి ఎంత ఇంపాక్ట్ దారి చేస్తున్నాయంటే మెగా ఫ్యాన్స్ ప్రతిదీ కూడా అల్లు అర్జున్ ఏం మాట్లాడినా కానీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి చూస్తున్నారు. సో అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ని ఖచ్చితంగా ఇక్కడ ప్యాంపర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ యొక్క సపోర్ట్తోనే అల్లు అర్జున్ తన సినీ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు, తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు, స్టైలిష్ స్టార్గా ఎదిగారు, ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. దానికి కారణం ఏంటి? మెగా ఫ్యాన్స్ సపోర్ట్. ఖచ్చితంగా ఆయన గతంలో ఒక వ్యాఖ్య చేశారు, నా సినిమాకి ఫస్ట్ డే టికెట్ కొట్టేది ప్రతి మెగా అభిమానే, సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఫస్ట్ టికెట్ కొట్టేది మెగా అభిమానే అని చెప్పి గతంలో మాట్లాడిన అల్లు అర్జున్ ఇప్పుడు నా ఫ్యాన్స్, నా ఆర్మీ అని చెప్పి ఎందుకు సపరేట్గా మాట్లాడుతున్నారు? మెగా ఫ్యాన్స్ అని చెప్పి ఆయన నోట వెంట ఎందుకు ఆ మాట రావట్లేదు అని చెప్పి చాలామంది అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళే కాస్త ఫీల్ అవుతున్న అంశం మనం సోషల్ మీడియాలో గమనించవచ్చు. కోర్స్ అల్లు అర్జున్కి పాన్ ఇండియా స్టేటస్ వచ్చిన తర్వాత ఆయనకంటూ సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు, సపరేట్ సెట్ ఆఫ్ ఆర్మీ ఏర్పడింది. దాన్ని కొట్టిపారని వాస్తవం అది. నిజంగా ఆయనకి సపరేట్ సెట్ ఆఫ్ ఒక ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది, కానీ ఆ బేస్మెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ యొక్క బేస్మెంటే అల్లు అర్జున్కి ఇప్పటికీ ఉంది. దాన్ని అల్లు అర్జున్ మాటికి డిస్టర్బ్ చేస్తున్నారనే విషయాన్ని అల్లు అర్జున్ గమనించకపోతే ఖచ్చితంగా ఇది తన తదుపరి సినిమాలు పుష్ప 2 ఎస్పెషల్లీ దాని మీద ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పుష్ప 2 కలెక్షన్స్ పెరగాలి అంటే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఖచ్చితంగా అల్లు అర్జున్కు ఉంటే పుష్ప 2 కలెక్షన్ ఇంకా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ని 2 సార్లు 3 సార్లు చూస్తారు, అది ఆటోమేటికల్లీ కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. సో అల్లు అర్జున్ ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా మెగా ఫ్యాన్స్ని ప్యాంపర్ చేయాలి. అట్లీస్ట్ మెగా ఫ్యాన్స్ యొక్క మనోభావాల్ని అర్థం చేసుకొని వాళ్ళు హర్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే అల్లు అర్జున్ మీద ఉంది. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తారు, ఈ విషయం అల్లు అర్జున్ కూడా తెలుసు. సో ఓవరాల్గా ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఇప్పటికన్నా తెలుసుకొని తదుపరి ఈవెంట్స్లో ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నారో కాస్త మెగా ఫ్యాన్స్ హర్ట్ అవ్వకుండా మాట్లాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ఏపీ పాలిటిక్స్ టైంలో నంద్యాల విజిట్, అల్లు అర్జున్ ఏదైతే నంద్యాల విజిట్ చేశారో అందరూ చాలామంది ఇప్పుడు మర్చిపోయారు, అసలు ఎవరి మైండ్లో కూడా ఆ విషయం లేదు. కానీ నిన్నటి స్టేట్మెంట్తో మళ్ళీ ఆ గత జ్ఞాపకాలని, ఆ తాలూకు డిస్టర్బెన్సెస్ని మళ్ళీ అల్లు అర్జున్ గుర్తు చేసినట్టు అయింది. సో ఇదంతా కూడా అప్రస్తుత ప్రసంగంలాగా చాలామంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. సో దీనికి అల్లు అర్జున్ సంజాయిషి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ తర్వాత జరిగే ఏ ఈవెంట్లో అయినా కానీ ఫ్యాన్స్ ముఖాముఖి సమావేశాల్లో కూడా అల్లు అర్జున్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, అసలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతున్నారు, చిరంజీవి గారి అభిమానులు ఏం ఫీల్ అవుతున్నారు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతున్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఆయన కన్సిడర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఇందాక నేను పబ్లిక్ టాక్ తీసుకుంటున్నప్పుడు కూడా చాలామంది అల్లు అర్జున్ కూడా మెగా కుటుంబ సభ్యుడే, అల్లు అర్జున్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి మధ్యలో ఎంత గ్యాప్ ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా కుట్టుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అని చెప్పి ఫీల్ అవుతున్నారు. సో అల్లు అర్జున్ ఈ విషయాన్ని గ్రహించి ఖచ్చితంగా ఫ్యాన్స్ మధ్య దూరాన్ని పెంచే ఒక మాటలు మాట్లాడకూడదని చెప్పి కొంతమంది న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ కోరుతున్నారు.